చంద్రబాబుతో భేటీపై సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపిన మంత్రి టాన్ సీ లెంగ్ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించిన సింగపూర్ మంత్రి, భారత్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయన్న మంత్రి, పోర్ట్లు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ ప్రకటించారు. 2014-2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పనిచేశామన్న సింగపూర్ మంత్రి మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు గుర్తు చేసిన మంత్రి టాన్ సీ లెంగ్, అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని తెలిపిన సింగపూర్ మంత్రి 2019లో ప్రభుత్వం మారాక ఒప్పందంలో కొనసాగేందుకు సహకారం ఆగిపోయిందని ప్రకటనలో పేర్కొన్నారు మంత్రి. ఆ కారణంగానే అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం బయటకు వచ్చేసిందని వ్యాఖ్యానించారు టాన్ సీ లెంగ్. గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పనిచేయకున్నా అమరావతిలో, ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు టాన్ సీ లెంగ్. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, వైసీపీ దొంగలను చెప్పుతో కొట్టిన సింగపూర్ మంత్రి ఈ ప్రకటన ద్వారా చెప్పుతో కొట్టినట్టు కొట్టాడు ఆయన. అమరావతిలో సీడ్ క్యాపిటల్ అభివృద్ధి పనులు చేయాలంటే 143 కోట్ల రూపాయలు కప్పం కట్టాల్సిందే అని జగన్ రెడ్డి పెట్టిన కండిషన్ నిజమని దీంతో రుజువైంది. ఎంత దుర్మార్గ పాలన చేశారో చూసాం. అమరావతిని నాశనం చేయడానికి, అమరావతి సహకరించిన కంపెనీలను తరిమేయడానికి, అమరావతికి సహాయపడుతున్న దేశాలను తరిమేయడానికి, అమరావతి మీద తనకున్న విషయాన్ని ఈ రకంగా భయపెట్టి పారద్రోలి చాటుకున్నాడు జగన్ రెడ్డి. దుర్మార్గమైన పాలకుడు.